5 సార్లు ఎమ్మెల్యేనైన నాకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? రేవంత్ రెడ్డి దగ్గర ఉండే జైపాల్ రెడ్డి ఇంకొకరు దినేష్ రెడ్డి అని ఎవరో ఉన్నారు. నేను అపాయింట్మెంట్ కోసం ఎప్పుడొచ్చినా ఫోన్లు చేస్తూ, మెసేజ్ పెడుతున్నా వాళ్ళు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. సెక్రటేరియట్కి డైరెక్ట్ పోయి కలుద్దామంటే అక్కడ బందోబస్తు ఉంటుంది. ఇవాళ సెక్రటేరియట్ వద్దకి వెళ్లగానే అక్కడున్న అధికారి పై అధికారులకు ఫోన్ చేశాడు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు వచ్చారని చెప్తే లేదు వెళ్ళిపోమనండి, అపాయింట్మెంట్ కుదరదు అని చెప్పారు. ఈ గవర్నమెంటు, ఈ ముఖ్యమంత్రి ఎవరికోసం పనిచేస్తున్నారు? ఎవరికి సేవ చేస్తున్నాడు? మాలాంటి వాళ్ల నుంచి అభ్యర్థనలు తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో తెలుస్తుంది. మా అనుభవాలు చెప్తాం. ఇంకెవరో దినేష్ రెడ్డో ఏదో ఆయన పేరు గుర్తులేదు, వాళ్ళని అడగాలట, వాళ్ళు టైం ఇస్తారట. ఓకే, వాళ్ళకి ఎప్పుడు వచ్చినా ఫోన్ చేస్తున్నా, ఎప్పుడు వచ్చినా మెసేజ్ పెడుతున్నా. నేను మెసేజ్ పెట్టి టైం అడిగితే దానికి సమాధానమే ఉండదు. ఓకే, అయినా వాళ్ళు టైం ఇచ్చినా ఇవ్వకుండా పోయి ఇద్దరు చేద్దామంటే గేట్ కాడికి పోతే గేట్ కాడ బందోబస్తు. ఆ బందోబస్తులో ఉన్నటువంటి అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది మీరు కోరారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే, నేను అడిగి పోగానే ఒక అతను ఫోన్లో మాట్లాడుతూ పైకి ఫోన్ చేశాడు. వాళ్ళు అడిగారు, గుమ్మడి నరసయ్య గారు వచ్చిండండి, గుమ్మడి నరసయ్య గారు ఉన్నాడండి అని చెప్పారు. గుమ్మడి నరసయ్య గారిని వెళ్ళిపోమని చెప్పండి, ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు. అంటే ఈ గవర్నమెంటు లేదు, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం, ఎవరికి సేవ చేస్తాడు? మాలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో వస్తాయి. మా అనుభవాలు చెప్తాం, మాకు సంబంధించిన సమస్యలు చెప్తాం. ఆ విధమైనటువంటి పద్ధతిలో అనుభవంతో చేయొచ్చు. ఏంటో అసలు మరి నేను చెప్పేది నబుద్ధి కాకనా, మేమంటే ఇష్టం లేకనా అర్థం కావట్లే. నేను 5 సార్లు ఎమ్మెల్యేనైనా ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు వీళ్ళందరితోటి నేను అంటే ముఖ్యమంత్రి